నాలెడ్జ్ హబ్గా ఏపీ తయారవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. ఐటీ, నాలెడ్జ్ ఎకనామీలో యువత సమర్థులుగా మారుతున్నారని చెప్పారు. విదేశాల్లోని మన దేశ ఐటీ నిపుణుల్లో 30% తెలుగువారని తెలిపారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. విశాఖపట్నంలో నిర్వహించిన డీప్ టెక్ ఇన్నోవేషన్ కాంక్లేవ్కు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంక్లేవ్లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను తిలకించారు. అనంతరం జరిగిన సభలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడైనా సాంకేతికతపైనే చర్చ జరుగుతోందని, దీంతో అనేక నూతన మార్పులు వస్తున్నాయన్నారు. జీవితంలో అది ఒక భాగంగా మారిందని చెప్పారు. భారత్లో ఆధార్ సాంకేతికత అనుసంధానంతో అన్ని వివరాలు తెలుస్తున్నాయని, 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేశానన్నారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించామన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పనులు జరిగేవని, కొత్తగా P4 విధానం తీసుకొస్తామని అన్నారు. ఇక నుంచి ప్రజలు ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య విధానంతో ముందుకెళ్తామని తెలిపారు. డీప్ టెక్నాలజీతోనూ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. పర్యాటక రంగంలోనూ కొత్త విధానాలు తీసుకొచ్చేలా ఆలోచనలు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం డ్రోన్లు కూడా కీలకంగా మారాయని, వాటితోనూ అన్ని పనులు చేసుకునే పరిస్థితికి వచ్చామన్నారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉండదని తెలిపారు. ఆహార ఉత్పత్తులు సరఫరాలో గ్లోబల్ హబ్గా ఏపీ మారబోతోందని చెప్పారు. అరకు కాఫీకి అంతర్జాతీయంగా గుర్తింపు ఉందని, రాష్ట్రానికి ఉన్న వనరుల్లో అధిక తీర ప్రాంతం ఒకటని చెప్పారు. పెట్టుబడులతో వస్తున్న వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. If all of us, I want to make Andhra Pradesh is a knowledge hub. Because of all these things, historical information we are having on cloud, artificial intelligence is mature, real-time information you can collect real-time with various devices. One is cell phone. You can go to the field, you can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come, it will detect pest exactly and application of pesticides with precision. These are all happening today. Night times you have to program drone, you may not do it. So we are having CCTV camera, it is watching continuously, information is coming. So surveillance automatically we can do. Then drone at any time, we can send any remote area, not one use case, any use cases, number of use cases, even medicines, transportation or analytics or real-time application. All these things you can do it. IoTs, medical devices are coming today. I am saying not one application. One is preventive health, one is monitoring health, one is whenever there is a need, at that time you can go for cure. With all these combinations, you can reduce medical cost drastically. These are all various advantages we are having. So, Government of Andhra Pradesh also thinking very seriously. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జానపద కళలకు, ఇండియన్ కల్చర్కు, సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి అన్నారు. కర్ణాటక సంగీతాన్ని కృష్ణవేణి సంగీత నీరాజనం ద్వారా ప్రజలకు తెలియపరచడం చాలా సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి అన్నారు. అన్నమాచార్య, త్యాగరాజు, రామదాసు లాంటి వ్యక్తులు ఈ గడ్డపై పుట్టారన్నారు. అహోబిళం, కేరళ, మైసూర్ కూడా సంగీత నీరాజనం లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారని చెప్పారు. నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కృష్ణవేణి సంగీత నీరాజనం కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, కేంద్ర మంత్రి నటుడు సురేష్ గోపి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా సామజ వర్గమన సంగీతాన్ని కేంద్ర మంత్రి సురేష్ గోపి పాడి వినిపించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సురేష్ గోపి మాట్లాడుతూ, విజయవాడకు రావడం నా సొంత ఇంటికి వచ్చినట్టు ఉంది. నన్ను ఒక కళాకారుడిగా, నటుడుగా ఆంధ్ర ప్రజలు ఎప్పుడూ స్వాగతిస్తున్నారని చెప్పారు. కర్ణాటక సంగీతాన్ని విజయవాడ నగర వాసులకు పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. సంగీత ప్రియులకు ఇది ఒక శుభ పరిణామమని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరగాలన్నారు. రాబోయే జనరేషన్స్ కు కర్ణాటక సంగీతం గురించి నేర్చుకోవడం చాలా అవసరమని తెలిపారు. మైసూరులో జరిగే సుగంధ సంగీత ఫెస్టివల్ కూడా ఎంతో వైభవోపేతంగా జరిగిందని చెప్పారు. ఈ 3 రోజుల పాటు జరిగే కర్ణాటక సంగీతంలో పాడేవారికి, శ్రోతలకి అందరికీ మన హిస్టరీ, వాల్యూస్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. తెలుగులో సాగర సంగమం, శంకరాభరణం ఈ 2 చిత్రాలు కర్ణాటక సంగీత స్థాయిని పెంచాయన్నారు. సోమయాసులు పాడిన పాటలు ఎంతో మనసుకు హత్తుకుని ఉన్నాయంటూ బ్రోచేవారెవరురా పాటను పాడి వినిపించారు. Here at Krishnaveni Sangeeta Neerajanam, we shift our focus to the unparalleled contributions of the Telugu language and Sahityam to Carnatic music and contributions of
great saint composers like Annamacharya, Ramadasa, Tyagaraja, Shyama Shastrigal, and many more in that fray. The beauty of these festivals lies in their ability to highlight the regional nuances that have collectively nurtured the growth of this great classical art from the world over. My desire is that we take this initiative to other southern states that have significantly contributed to the evolution of Carnatic music. For instance, the invaluable contributions of the Travancore royalty in Kerala, especially Swati Tirunal, who composed some of the most exquisite Carnatic kritis in Sanskrit and also in Manipravalam, which is a very distinct feature when it comes to Carnatic music, could be the theme for a similar festival in Kerala. These two films have to be remembered. We have to be reminded of these two films which have contributed to stepping up the taste for Carnatic music. Adila Brocheva in Shankarabharanam starts off on a comic note, where the chief comedian in that film starts a song like this, and then Somaya Jaluji just walks into the frame and stops him, saying, "This is not the way. You are insulting Carnatic music." That was also a lesson to youngsters like us. I think the song starts like this. Brochevarevurura ninu vinna Raghuvara నన్ను బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా నన్ను బ్రోచేవా రెవరురా థ్యాంక్ యూ. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సంగీత రంగంలోని కళాకారులను ఒకసారి మననం చేసుకోవడానికి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. విజయవాడలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణమని తెలియజేశారు. సంగీత నీరాజనం అంటే సంగీతానికి పునరంకితం అవ్వడమన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలోనే కళాకారులకు గుర్తింపు సాధ్యమన్నారు. సురేష్ గోపి అద్భుతమైన నటుడని, అంతేకాకుండా ఆయన కేంద్ర మంత్రి కావడం మన అదృష్టమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉండబట్టే కళలు ఇంకా అంతరించిపోకుండా ఉన్నాయన్నారు. ఇది రెండవ కార్యక్రమం అయినప్పటికీ కూడా ఇవాళ కృష్ణవేణి సంగీత నీరాజనం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పదప్రయోగంతో రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆ మాటకొస్తే దేశంలో ఉన్నటువంటి మొత్తం ఏ రకమైనటువంటి సంగీతం ఉందో, అది హిందుస్థానీ సంగీతం కానివ్వండి, ఇటు మన కర్ణాటక సంగీతం కానివ్వండి, ఈ రెండు సంగీతాల మేళవింపుగా, అందులోనూ ఎవరైతే ఇందులో లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి వ్యక్తులున్నారో వారిని ఒకసారి మననం చేసుకోవటం, దాంతోపాటు సంగీతానికి సంబంధించినటువంటి ఈ ప్రపంచాన్ని మరొక్క మారు మనందరం కూడా ఆ సంగీతానికి పునరంకితం అవుతాం అనేటువంటి మాటతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది చాలా ముదావహం. దానికి ముఖ్యంగా విజయవాడ లాంటి ఒక కేంద్రాన్ని వేదికగా చేసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 58వ వర్ధంతి సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు ఘన నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సముద్ధరణకు ఆజన్మాంతం పాటుపడిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో మందికి ఆదర్శప్రాయుడని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన తరతరాలకు గుర్తుండిపోయే సేవలను దేశానికి అందించారన్నారు. భావితరాలకు స్ఫూర్తిదాతగా నిలిచారన్నారు. దళిత జాతి తలెత్తుకొని గౌరవంగా నిలిచేలా చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయుడన్నారు. ఆయన చూపిన బాటలు చేసిన భాషతో నిరంతరంగా ముందుకు సాగాలన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఈ సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. అదే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అన్నారు. పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. పాత చట్టంలో పలుమార్లు సవరణలు చేయడం వల్ల గందరగోళంగా మారిందని, కొత్త చట్టం ద్వారా సందిగ్ధతలన్నిటికీ తెరదించుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. పౌర విమానయాన రంగంలో సులభతర వాణిజ్య పద్ధతులను తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 1934 నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో కొత్తగా ఈ బిల్లును తీసుకొచ్చారు.
మూజువాణి ఓటుతో రాజ్యసభ ఈ బిల్లుకు ఆమోదం తెలిపింది. లోక్సభ కూడా ఆగస్టు 9న ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. బిల్లు పేరును హిందీ, సంస్కృతంలో పెట్టడంపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో దీనిపై మాట్లాడిన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు భారతీయ వారసత్వం, సంస్కృతిని ప్రతిబింబించడానికి ఆంగ్ల పేరును పెట్టలేదన్నారు. ఇందుకోసం ఎటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు జరగలేదన్నారు. మొదట్లో హిందీలో బిల్లు పేరును ఉచ్చరించడం కష్టంగా ఉన్నా మెల్లగా అలవాటు పడతారని కేంద్ర మంత్రి అన్నారు. పాత చట్టంలో పలుమార్లు సవరణలు చేయడం వల్ల గందరగోళంగా మారిందని, కొత్త చట్టం ద్వారా సందిగ్ధతలన్నింటికీ తెరదించుతున్నామని రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. And it is with this idea that the whole aviation sector has been thoroughly, deeply understood on what the true potential India can have. And we have seen that there are multiple gaps also. Now 90,000 crores capex has been put into the infrastructure to create the infrastructure in airport infrastructure. But creating infrastructure, that itself is one challenge. And when I took the charge as a minister for this aviation, sir, I have promised the people of this country that when we look deep, it is not about just creating the infrastructure, but it is about connecting them also. Now you can spend a lot of money, you can create the infrastructure, you can create more airports, but the ultimate challenge, thank you, the ultimate challenge is how do you connect? And that is where, bringing in all the aspects of the government, we created the Udan scheme, which is Uday Desh Ka Aam Nagrik. Through the Udan scheme, the challenge of these airlines, because it is a market-driven industry where they feel there might be a non-viability in running a route, the government has taken the responsibility a little bit on himself, and it has said that why don't we provide the viability gap funding. It was the first time that it has been done at such a large scale, and through the Udan scheme, now we have started 609 routes in the country in just 8 years span of time. Nowhere in the world you would have seen such a scheme which has been run by the government itself. కష్టాలు వింటూ కన్నీళ్లు తుడుస్తూ ప్రజా సమస్యల పరిష్కారమే ఏకైక ఎజెండాగా సాగుతున్న మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నేటికి 50 రోజులు పూర్తి చేసుకుంది. కష్టం ఏదైనా మీ వెంట నేనున్నానంటూ ప్రజా దర్బార్ తలుపు తట్టిన వారికి అండగా నిలుస్తుంది. ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటి వరకు 75% సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలను పరిష్కరించారు. ప్రజల కష్టాలను విని పరిష్కరించేందుకు మంత్రి నారా లోకేష్ పదవీ బాధ్యతలు చేపట్టిన 3 రోజు నుంచే ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ చేపట్టి భరోసా ఇచ్చారు. ప్రజలతో మమేకమవుతూ తొలి అడుగులోనే సంచలనం సృష్టించారు. ఇప్పటి వరకు 50 ప్రజా దర్బార్లు నిర్వహించి బాధితుల కన్నీరు తుడిచారు. గతంలో పలువురు ప్రజా ప్రతినిధులు నిర్వహించిన ప్రజా దర్బార్లకు విభిన్నంగా మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ కొనసాగుతోంది. ప్రజా దర్బార్లో వచ్చిన విజ్ఞప్తుల్లో ఇప్పటి వరకు 75% సమస్యలకు పరిష్కారం చూపారు. ప్రజల నుంచి మొత్తం 5,810 విజ్ఞప్తులు అందగా 4,400 అర్జీలను పరిష్కరించారు. 1,410 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. సమస్యల్లో దాదాపు 50% వరకు రెవెన్యూ, హోంశాఖకు సంబంధించినవి. ఆ తర్వాత స్థానాల్లో మానవ వనరులు, ఆరోగ్యం, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన విజ్ఞప్తులు అందాయి. భూ వివాదాలకు సంబంధించి 1,585 విజ్ఞప్తులు అందగా 1,170 సమస్యలను పరిష్కరించారు. 415 అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి. హోంశాఖకు సంబంధించి 1,276 విజ్ఞప్తులు రాగా 1,158 విజ్ఞప్తులను పరిష్కరించారు. 118 విజ్ఞప్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటితో పాటు ఉద్యోగాల కోసం 800 వరకు దరఖాస్తులు అందగా అర్హతలను బట్టి 347 మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. పెన్షన్ కోసం 350 దరఖాస్తులు అందాయి. ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కారం చూపనున్నారు. గల్ఫ్లో చిక్కుకున్న దాదాపు 21 మందిని రాష్ట్రానికి రప్పించి వారి కుటుంబాల్లో వెలుగులు నింపారు. సోషల్ మీడియా ప్రజా దర్బార్లో వచ్చే సమస్యల సత్వర పరిష్కారానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తానే స్వయంగా మంత్రులతో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రతి కేబినెట్ సమావేశంలో అప్పటి వరకు తాను స్వీకరించిన విజ్ఞప్తులను మంత్రులకు అందజేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ కష్టాలకు, సమస్యలకు మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా పరిష్కారం లభిస్తుండటంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఒక 2 months బ్యాక్ అమ్మాయికి యాక్సిడెంట్ అయింది. అమ్మాయి 7th month ప్రెగ్నెంట్ కూడా. ఆ టైంలో నాకు ఒంగోలు సంఘమిత్ర హాస్పిటల్కి తీసుకెళ్ళాము ఎమర్జెన్సీగా. ఆ టైంలో కొంచెం బాగా సివియర్గానే ఉంది, చాలా ఖర్చుతో కూడిందని చెప్పారు వాళ్ళు, హాస్పిటల్ వాళ్ళు కూడా.
మేము వెంటనే మా ఫ్యామిలీ చాలా పూర్ ఫ్యామిలీ వెంటనే మేము లోకేష్ గారికి ట్వీట్ చేయడం జరిగింది. సార్ వెంటనే మాకు రిప్లై ఇచ్చి మాకు ఫోన్ చేసి, అంటే వాళ్ళ టీం అంతా వాళ్ళు ఫోన్ చేసి మాకు వరప్రసాద్ గారు వెంటనే మాకు టచ్లోకి వచ్చి ఆయన పరిస్థితి ఎట్లా ఉంది ఏందనేది కనుక్కొని హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి మాకు ఒక 5 lakhs వరకు సాయం చేయడం జరిగింది. ఇప్పుడు మేము సార్ని కలవడానికి వచ్చాము. సార్ మంచిగా రిసీవ్ చేసుకొని లోకేష్ గారు చాలా మాకు సాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాము. సమాజంలో ప్రతి ఒక్కరూ చేయి కలిపి సమానతకు బాటలు వేయాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ మన్మథరావు అన్నారు. మహిళలపై జరిగే నేరాలకు ముగింపు పలకాలన్నారు. మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని తెలిపారు. మహిళల రక్షణ సామాజిక బాధ్యత అంశంపై సేఫ్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలో విమెన్స్ ఈక్వాలిటీ 1K వాక్ను నగరంలో నిర్వహించారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ మన్మథరావు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. నగరంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఈ వాక్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. సిద్ధార్థ మహిళా కళాశాల విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ మన్మథరావు మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న హింసను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ చేయి కలిపి ముందుకు రావాలన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను ఆపాలని, ఈ విషయంలో ఉపేక్షించవద్దని సూచించారు. నాకు నేనుగా అనే కాకుండా ఓ న్యాయమూర్తిగా కూడా, ఎందుకంటే అందరికీ తెలిసిందే న్యాయమూర్తి అంటే వారి మాట ఎలా ఉన్నా వారి రాత ఒక శాసనం. సో మీ అందరికీ ఈ సభాముఖంగా పిలుపునిస్తున్నాను. ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, స్టాప్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, నో ఎక్స్క్యూజ్. ఇంతకన్నా నేను వేరే పదాలు చెప్పదలుచుకోలేదు. ఇది నాకు నేనుగా కాకుండా ఒక న్యాయమూర్తిగా మీ అందరికి ఇస్తున్నటువంటి మాట. తర్వాత ఈ ఇచ్చినటువంటి నాకు సేఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ దాంట్లో నేను మీ అందరికీ ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే, ఇక్కడ ఒక మాటలు రాశారండి. ఇక్కడ ఈ పాంప్లెట్లో, ఈ బుక్లెట్లో సేఫ్ యొక్క ఉద్దేశాల గురించి చెప్పుకుంటూ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు, వాళ్లే కాదు అందరికీ ఉన్నటువంటి బాధ్యతని చెప్పడానికి ఈ 4 మాటలు చెప్తాను. చేయి కలుపుదాం, సమాజంలో సమానతకు బాటలు వేద్దాం, మహిళలపై జరిగే నేరాలకు ముగింపు పలుకుదాం, మహిళల రక్షణ సామాజిక బాధ్యతగా గుర్తింప చేద్దాం. ఈ 4 మాటలు మీకు ప్రత్యేకించి చెప్పుకుంటూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ లింగ సమానత్వం అనేది ఒకరోజు పాటిస్తేనో కార్యక్రమాలు నిర్వహిస్తేనో వచ్చేది కాదన్నారు. ప్రతి ఒక్కరిలో ఆ భావన ఉండాలన్నారు. లింగ వివక్షత లేకుండా స్త్రీ పురుష సమానత్వం ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతామని అన్నారు. రాజ్యాంగ విలువలు అమలు అవుతున్నాయా లేదా అని చూడాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంతో పురోభివృద్ధి చెందుతోందని, దానికి తగ్గట్లు మన ఆలోచనలు మారాలన్నారు. సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలని సూచించారు. భారతదేశ శక్తి, సమాజం బలం యువతేనని, వారిలో ఆ ఆలోచనలు పెంపొందించాలన్నారు. సో జస్టిస్ గారు కూడా వచ్చి ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ అందరూ అన్ని స్కూల్స్ నుంచి పాల్గొన్నారు. సో వాళ్ళందరూ ఎంతో ఉత్సాహంగా సో వాళ్ళ కళని ప్రదర్శిస్తూ వీఆర్ నాట్ లెస్ దెన్ ఎనీవన్ అనే టైపు ఒక మెసేజ్ని అందరికీ చెప్పడం జరిగింది. సో దీని ద్వారా నేను విన్నపం చేసేది పబ్లిక్ ఏంటంటే, సో జెండర్ ఈక్వాలిటీ అనేది ఏదో ఒక్కరోజు ఏదో ఒక స్థలంలో ఎవరో ఒకరు ఆచరించేది కాదు. ఇది ప్రతి ఒక్కరు మనసులో ఉండాలి. ప్రతి ఒక్క ఇండివిజువల్ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా ముందుకు వచ్చి, సో మనము ఈ కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ అయితే ఉందో దీన్ని అమలు చేసే దాంట్లో తోడ్పడాలి. సో ఒక ఈక్వాలిటీ సొసైటీ ఉన్నప్పుడే సో మనం ఏదైనా సాధించగలుగుతాము. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు కూడా ఇప్పుడు మనకు అన్ని ఆఫీసెస్లో కూడా జెండర్ ఈక్వాలిటీ ప్లెడ్జ్ని కూడా టేకప్ చేయడం జరిగింది. సో అన్నీ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ టు డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్కు చేయడం జరిగింది. సో ఇదే ప్రకారంగా మీ ద్వారా కూడా సో ఈ జెండర్ ఈక్వాలిటీ మెసేజ్ని ప్రతి ఒక్కరికి అందజేయాలి. సో యాజ్ ఎ సొసైటీ సో వీ షుడ్ థింక్ ప్రోగ్రెసివ్ థాట్స్ కమ్స్ వెన్ దెర్ ఇస్ ఈక్వాలిటీ అనేది ఆలోచన. దీనికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని సందర్భంగా కోరుకుంటున్నాను. సుంకర రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మహిళా రక్షణ సామాజిక బాధ్యత. ఆ రక్షణ మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని సేఫ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సేఫ్ వ్యవస్థాపకులు గుళ్లపల్లి జ్యోత్స్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సేఫ్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తేదీ వరకు స్త్రీలపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. మహిళలు సమానత్వం సాధించారు, లింగ వివక్షత లేదనుకుంటున్నారని, కానీ అనేక చోట్ల వివక్షత ఇంకా కనబడుతోందన్నారు. లింగ సమానత్వం సాధించడంలో ఇంకా వెనుకబడే ఉన్నామని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ లింగ సమానత్వం కోసం పోరాడాలన్నారు. దలుచుకుని ఈ వాక్ కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం.
చాలామంది అనుకుంటా ఉన్నారు ఇప్పటికీ మహిళలు సమానత్వం సాధించేశారు, భారతదేశంలో ఏమాత్రం ఇంకా వాళ్ళ లింగ వివక్షత లేదు అని. కానీ ఇప్పటికి కూడా అనేకమైనటువంటి ప్రభుత్వ విధానాల్లో కానివ్వండి, చట్టాల్లో కానివ్వండి, సమాజంలో కానివ్వండి అనేక వివక్షతలు ఇప్పటికే కనపడతా ఉన్నాయి. రాజ్యాంగం 75 సంవత్సరాల క్రితం అమల్లోకి వచ్చిన ఆ రాజ్యాంగం నిర్దేశించినటువంటి లింగ సమానత్వాన్ని సాధించడంలో మనం ఇంకా వెనకబడే ఉన్నామనేటువంటి మనకు అర్థమవుతూ ఉన్నది. అంతర్జాతీయ సంస్థల యొక్క సర్వే ప్రకారం భారతదేశంలో మహిళలు పురుషులతో పాటు నిజమైనటువంటి సమానత్వం సాధించాలంటే 136 సంవత్సరాలు పడుతుందని కూడా చెబుతూ ఉన్నాయి. హోంగార్డ్స్ తమకు అప్పగించిన బాధ్యతలను నీతి నిజాయితీలతో చిత్తశుద్ధితో నిర్వర్తించి అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నారని పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు తెలిపారు. హోంగార్డ్స్ తమ విధులను అంకితభావంతో అందించి ప్రజల యొక్క మన్ననలను పొందుతున్నారని, భవిష్యత్తులో అంకితభావంతో మంచి సేవా దృక్పథంతో ముందుకు సాగాలన్నారు. పోలీస్ శాఖకు వెన్నెముక వలె విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విజయవాడ మహాత్మా గాంధీ రోడ్లోని సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ నందు నిర్వహించిన హోంగార్డు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్కి హోంగార్డులు గౌరవ వందనం సమర్పించి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పెరేడ్ కమాండర్ హోంగార్డ్ 116 ఎన్ సాయి కుమార్ నేతృత్వంలో 62వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవంను పురస్కరించుకుని లయబద్ధంగా చక్కటి పెరేడ్ నిర్వహించి పోలీస్ కమిషనర్ ఇతర అధికారులకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మన దేశంలో ప్రప్రథమంగా 1946 సంవత్సరంలో బొంబాయిలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం సమాజంలో కొంతమందిలో పోలీసు వారికి సహాయంగా డాక్టర్లు, ఉన్నత ఉద్యోగులు స్వచ్ఛంద సేవా దృక్పథంతో ఈ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు 1963వ సంవత్సరం డిసెంబర్ 6వ తేదీన మన రాష్ట్రంలో హోంగార్డ్స్ వ్యవస్థ ప్రారంభించబడిందన్నారు. ఆనాటి నుండి ప్రజలకు విశేష సేవలు అందిస్తోందన్నారు. ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నందు మొత్తం 998 మంది హోంగార్డులు ఉన్నారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, క్రైమ్ నియంత్రణ, సిఐడి, టాస్క్ ఫోర్స్, పోలీస్ అంతర్గత భద్రత, పోలీస్ వాహనముల డ్రైవర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలందు భద్రత కోసం అనేక టెక్నికల్ కేటగిరీల్లో పనిచేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో హోంగార్డులు పోలీసులతో సమానంగా అన్ని రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారని తెలిపారు. వరదలు, కరోనా, వినాయక చవితి, దసరా, భవానీ దీక్షలు, విఐపి, వివిఐపి వంటి బందోబస్తులతో ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించి ఎన్టీఆర్ జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని అభినందించారు. హోంగార్డ్స్ అందరూ మంచి అలవాట్లు అలవర్చుకుని కుటుంబాన్ని బాగా చూసుకోవాలని తెలిపారు. అలాగే మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కగా విధులు నిర్వహించాలని సూచించారు. అనంతరం 2025వ సంవత్సరంలో పదవీకాలం పూర్తి చేసుకుని పదవీ విరమణ చేయనున్న హోంగార్డులకు శాలువా కప్పి సత్కరించారు. అనంతరం హోంగార్డ్స్ తరపున కమాండెంట్ టి ఆనందబాబు, డిఎస్పీ కేవీఎస్ఎన్ పరమేశ్వరరావు, హోంగార్డ్స్ ఆర్ఐ సుధాకర్ రెడ్డి కలిసి నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకి మెమంటోతో సత్కరించారు. ప్రపంచ దేశాలు కనుగొనడానికి ముందుగానే సంస్కృతి సాంప్రదాయాల సముద్రుల దారులు అదే సాంప్రదాయం. నౌ హి ఈస్ వర్కింగ్ అట్ లేడీస్ ఆఫీస్. సిపి కిరణ్ కుమార్ హెచ్డి 707 అసిస్టెంట్ వైస్ స్టేడియం. అంతేకాక ఈ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర జనరల్ ఎలక్షన్కి 250 మంది హోంగార్డ్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనరల్ ఎలక్షన్కి హాజరై సమర్థవంతంగా విధులు నిర్వహించారు. మరియు ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో విజయవాడలో ఆకస్మికంగా వచ్చిన వరదలలో 330 మంది హోంగార్డులు వరదల్లో చిక్కుకుని ఉన్న వారి విధులను సమర్థవంతంగా నిర్వహించారు. డిప్యుటేషన్ విధానంపై స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం నందు, అదేవిధంగా విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయం నందు, సిఐడి డిపార్ట్మెంటు, ఏపీ ట్రాన్స్కో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, దూరదర్శన్, విజయవాడ గన్నవరం సబ్ జైళ్లలో, ఫెడరల్ బ్యాంకులో, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఫైర్ సర్వీస్లో, ఎఫ్సిఐలో, రోడ్ సేఫ్టీ ఆధార్ లాంటి మొత్తం 11 డిపార్ట్మెంట్లో వీరి యొక్క సేవలు వినియోగించబడుతున్నాయి. అయితే హోంగార్డ్ సంక్షేమ పథకాలకు ఒకసారి చూస్తే చనిపోయిన హోంగార్డ్ కుటుంబాలకు ప్రభుత్వం నుండి ఎక్స్గ్రేషియా
5 లక్షల రూపాయల చొప్పున ఇస్తున్నారు. ఈ సంవత్సరంలో మరణించిన 6 మంది హోంగార్డ్ కుటుంబాలకి ఈ 5 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి చెల్లించడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గమ్మను కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి సురేష్ గోపికి ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. వేద మండపంలో వేద పండితులు కేంద్ర మంత్రికి వేద ఆశీర్వచనం చేసి ఆలయ అధికారులు అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. పార్లమెంట్లో సుధా నారాయణమూర్తిపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. రాజ్యసభలో భారతీయ వాయుయాన్ విధేయక బిల్లు ప్రవేశపెడుతున్న తరుణంలో రామ్మోహన్ నాయుడు సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజ్యసభలో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న సిబ్బందికి మంచినీళ్లు కావాలని చెప్పారు రామ్మోహన్ నాయుడు. ఆలస్యం చేయకూడదని కేంద్ర మంత్రి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఈలోగా అక్కడే ఉన్న ఎంపీ సుధామూర్తి లేచి రామ్మోహన్ వద్దకు వచ్చి తన చేతిలోని మంచినీళ్ల బాటిల్ని ఇచ్చారు. సుధామూర్తి ప్రేమను చూసిన రామ్మోహన్ నాయుడు 2 చేతులు జోడించి నమస్కరిస్తూ రాజ్యసభ ఉప సభాపతి సుధామూర్తి ప్రేమ అద్భుతమని, అందరినీ తల్లి ప్రేమతో ఆమె ఆదరిస్తుంటారని అనడం సభ్యులు చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. I'll get some water, sir. Please. Ma'am. Thank you. Thank you. She has always been so caring, sir. Like a mother, always. Thank you, ma'am. అధిక ధరలకు ఎడాపెడా విద్యుత్ కొనుగోలు చేయకుండా ప్రజలపై అదనపు భారాలు పడకుండా చూడాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. వైకాపా పాలనలో విద్యుత్ రంగం నిర్వీర్యమైందని, దాన్ని గాడిలో పెట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. రాబోయే 6 నెలల్లో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ సమకూర్చుకునేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రజలపై భారం పడకుండా అవసరమైన మేర కొనుగోలు చేయాలని సూచించారు. రాబోయే 6 నెలలకు విద్యుత్ డిమాండ్ లభ్యతపై సచివాలయంలో అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్లలో చేసిన తప్పిదాలు ప్రజలకు గుదిబండగా మారాయన్నారు. డిమాండ్కు అనుగుణంగా సౌర, పవన, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వినియోగం ఎప్పుడు అనూహ్యంగా పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది అనే దానిపై అధికారులు పరిశీలించాలని చెప్పారు. అందుకనుగుణంగా డిమాండ్ లెక్కలను సిద్ధం చేయాలని కోరారు. లో వోల్టేజీ సమస్య తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాపై దృష్టి పెట్టాలన్నారు. సరఫరాలో సమస్యలు లేకుండా ప్రణాళికతో వ్యవహరించాలని పేర్కొన్నారు. సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, జెన్కో ఎండీ చక్రధర్ బాబు, ట్రాన్స్కో జేఎండీ కీర్తితో పాటు డిస్కంల సీఎండీలు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.